పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. విజయ్ దేవరకొండ రష్మిక మందన పెళ్లి పత్రిక. పెళ్లికి అతిథులను ఆహ్వానిస్తూ ఉన్నారు ఈ జంట. ఫిబ్రవరి 26న వీరి వివాహం జరగబోతోంది. ఉదయపూర్ ప్యాలెస్ లో పెళ్లి నిశ్చయమైంది. అత్యంత సన్నిహితుల మధ్య వీరి పెళ్లి జరగబోతోంది. ఇక మార్చి 4న తాజ్ కృష్ణలో రిసెప్షన్ ఉండనుంది అంటూ కూడా ఇప్పుడు వార్తలు అందుతూ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా ఈ పెళ్లి వార్తల మీద విజయ్ గాని రష్మిక గాని స్పందించలేదు. ఇక తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని విజయ్ దేవరకొండ కలిసినట్లుగా తెలుస్తోంది. రేవంత్ను పెళ్లికి ఆహ్వానించినట్లుగా సమాచారం అందుతుంది. ఇంకా దీంతో కూడా విజయ్ దేవరకొండ రష్మిక వీళ్ళిద్దరి మీద గత కొంతకాలంగా కూడా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు, ఈ పలానా తేదీన పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డిని కూడా విజయ్ దేవరకొండ పెళ్లికి ఆహ్వానించడానికి కలిసినట్లు కేవలం కొంత అత్యంత సన్నిహితుల మధ్య ఈ పెళ్లి జరగనున్నట్లుగా వార్తలు అందుతూ ఉన్నాయి. మరి ఉదయపూర్ ప్యాలెస్ లో ఈ పెళ్లి జరగబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, ఉదయపూర్ ప్యాలెస్ లో విజయ్ అదేవిధంగా రష్మిక వీళ్ళిద్దరు పెళ్లి జరగబోతుందా, ఏంటి పూర్తి డీటెయిల్స్? గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న హీరో విజయ్ దేవరకొండ రష్మిక మందన్న పెళ్లి ఫిబ్రవరి 26 జరగబోతున్న మాట వాస్తవమే. ఉదయపూర్ ప్యాలెస్ లో ఈ వివాహాన్ని చేయబోతున్నారు. కానీ ఇప్పటిదాకా అధికారికంగా ఇటు విజయ్ కానీ అటు రష్మిక కానీ ఎక్కడా మీడియా వర్గాలకు వెల్లడించలేదు. వాళ్ళందరికీ తెలిసిన విషయాన్ని కూడా గుట్టుగా దాచి ఆ పెళ్లికి సంబంధించిన ఆహ్వానాలు అయితే అందరికి అందజేస్తున్నారు. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు హైదరాబాద్ లో ఉన్న పలువురు సెలబ్రిటీలు, ఇండస్ట్రీకి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు కూడా ఇన్విటేషన్లు ఇచ్చే పనులు అయితే జరుగుతున్నాయని మన దగ్గర సమాచారం ఉంది. అయితే వీళ్ళిద్దరే మీడియా ముందులో కనుక మాట్లాడితే లాట్ ఆఫ్ అటెన్షన్ అవుతుంది అని చెప్పి వీళ్ళిద్దరూ సైలెంట్ గా ఉన్నారు ఈ వ్యవహారం మీద అనుకోవాలా? ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలి. ఒకటి ఏంటంటే, వాళ్ళు మీడియా ముందుకు వచ్చినా రాకపోయినా వాళ్ళిద్దరికి వివాహం జరగబోతోంది అనేది అందరికీ తెలిసిపోయింది. వాళ్ళు గత సుమారుగా 5-6 సంవత్సరాల నుంచి విజయ్ దేవరకొండ రష్మిక మందన్న ప్రేమలో ఉండడం, ఆ పలు ప్రదేశాలకు వెళ్ళడము, వెకేషన్ కు వెళ్ళడము, తర్వాత విజయ్ ఇంట్లోనే రష్మిక కొన్ని పండగలు జరుపుకోవడము, వాటికి సంబంధించిన ఫోటోలు బయటకు రావడం, సోషల్ మీడియాలో వైరల్ కావడం, ఇవన్నీ చాలా జరిగాయి. సందర్భం ఎప్పుడు వచ్చినా కూడా అటు విజయ్ గాని ఇటు రష్మిక గాని ఆ సమయం వచ్చినప్పుడు చెప్తాము, ఇప్పుడు కాదు అని దాటవేస్తూ వచ్చారే తప్పించి ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళకు వాళ్ళుగా బయట పడినా పడకపోయినా దానివల్ల వచ్చే సెన్సేషన్ అయితే ఏం లేకపోవచ్చు, కానీ ఒక అఫీషియల్ ఆ ముద్ర అనేది పడిపోయి అభిమానులకు ఒక శుభవార్త లాగా చెప్పినట్టు ఉంటుంది. కానీ వాళ్ళు గుట్టుగా ఎందుకు ఉంచుతున్నారు, ఆ పెళ్ళయ్యేదాకా ఆ ఫోటోలు కానీ వీడియో కానీ బయటకు వచ్చాకే అందరికీ తెలియాలి అనుకుంటున్నారు అనేది మనకు ఒకటి ఏంటంటే అర్థం కాని విషయంగానే చెప్పాలి. ఎందుకంటే గతంలో సెలబ్రిటీ వివాహాలు జరిగినప్పుడు ఆ చైతన్య సమంత ఆ వివాహం జరిగినప్పుడు కూడా ఇలాంటి చర్చ జరిగింది. అంటే వాళ్ళు బయట ప్రపంచానికి వివరాలు చెప్పకుండా తమ బంధాన్ని బహిర్గత పరచకుండా చేయడం అనేది మీడియాలో కావచ్చు, అభిమానులు కావచ్చు హాట్ టాపిక్ గా ఉండింది. విజయ్ రష్మిక కూడా అదే ఆ పందాలో వెళ్తున్నప్పటికీ కూడా వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ అనేది ఓపెన్ సీక్రెట్ గా మారిపోయింది. స్టిల్ అయినా కూడా వాళ్ళు దాన్ని బహిర్గత పరచకుండా ఇంకా దాస్తున్నారు అనేది అర్థం కాలేదు. రీసెంట్ గా అంటే నిన్న కూడా విజయ్ దేవరకొండ ఎయిర్పోర్ట్ లో తను కలిసిన అభిమానులు ఇదే విషయంగా అడిగితే నాకేం తెలీదు, త్వరలో చెప్తాను అన్నట్టుగా దాట వేశారు తప్ప స్పష్టంగా వివరాలు అయితే చెప్పలేదు. కాబట్టి ఆ ఉదయపూట ఇప్పుడు మనకు ఫిబ్రవరి 26 మనకు కేవలం 10 రోజుల దూరంలోనే ఉంది. కాబట్టి ఈ గ్యాప్ లో సోషల్ మీడియా ద్వారా కానీ లేకపోతే ఏదైనా వీడియో మెసేజ్ ద్వారా కానీ ఈ వివాహాన్ని అఫీషియల్ గా ప్రకటించే అవకాశం అయితే ఉంది. అంటే మనం కొంతమంది సెలబ్రిటీ విషయంలో కూడా మనం చూస్తూ ఉంటాం, అంటే ముందుగానే అనౌన్స్ చేయటము, ఆ తర్వాత డిలే అవటం కానీ ఇంకేదో జరగటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉన్న క్రమంలో కూడా వీళ్ళు కావాలని చెప్పి వీళ్ళ రిలేషన్ని అంటే పర్సనల్ లైఫ్ని పర్సనల్గా ఉంచుదాము అని చెప్పి ఈ రకమైన నిర్ణయం తొందరగా అనౌన్స్ చేయట్లేదు అనుకోవచ్చా? అంటే ఇక్కడ సెలబ్రిటీల విషయానికి వచ్చినప్పటికి ఏమవుతుందంటే, బాగా పేరున్న హీరో హీరోయిన్లకు పర్సనల్ అంటూ ఏముండదు ఇలాంటి విషయాల్లో. ఎందుకంటే కోట్లాది అభిమానులు ఉంటారు, కోట్లలో ప్రేక్షకులు అందరూ కూడా వీళ్ళ వ్యవహార శైలి కావచ్చు, వీళ్ళ వ్యక్తిగత జీవితం కావచ్చు, ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది వివిధ రూపాల్లో బయట పడుతుంది. ఇక్కడ మనం ఒకటేంటంటే, రష్మిక అంటే స్టార్ హీరోయిన్ కాకముందు కన్నడలో సినిమాలు చేసేటప్పుడు తనకు వ్యక్తిగతంగా
ఆ ఒక ఎంగేజ్మెంట్ అనేది జరగడము, అది రకరకాల కారణాల వల్ల రద్దు కావడము, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో దాన్ని దృష్టిలో పెట్టుకొని అనవసరమైన టాపిక్స్ కి స్కోప్ ఇవ్వడమో లేకపోతే ఇంకో యాంటీ ఫ్యాన్స్ కి అవకాశం ఇవ్వడం లాంటివి చేయకుండా ఇదేదో ఒక లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలనే ఉద్దేశం అయితే నాకు వీళ్ళిద్దరిలో కనపడుతోంది. సో ఇది ఇప్పుడు 26వ తారీఖు ముందు వరకు చెప్పకపోయినా 26న అయితే బయటపడుతుంది కాబట్టి ఇది వాళ్ళు తీసుకుంటున్న జాగ్రత్త తప్పించి దానివల్ల జరగబోయే లాభం కానీ నష్టం కానీ ఏం ఉండదనే చెప్పాలి. రైట్, స్టే విత్ us రవీంద్ర. మీ దగ్గర నుంచి మనీ డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక విజయ్ దేవరకొండ రష్మిక వీళ్ళిద్దరూ కూడా ఉదయపూర్ ప్యాలెస్ లో ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకోబోతున్నట్లుగానైతే మనకి తెలుస్తూ ఉంది విశ్వసనీయ వర్గాల ద్వారా కూడా. ఇదంతా కూడా అంటే ఆల్రెడీ కూడా ఈ విషయం వీళ్ళిద్దరి మధ్య వీళ్ళకి పెళ్లి జరుగుతుంది అన్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. అయినప్పటికీ కూడా వీళ్ళు అఫీషియల్ గా కూడా దీన్ని అనౌన్స్ చేయలేదు. ఇక అత్యంత సన్నిహితులను మాత్రమే దీనికి పిలవాలని చెప్పి కూడా వాళ్ళు నిశ్చయించుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు కూడా ఇప్పటికే కూడా వాళ్ళు ఏ డైరెక్టర్లతోనైతే కలిసి వర్క్ చేశారో, అదేవిధంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళకు ఉన్నటువంటి సన్నిహితులు కానీ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ని కానీ వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ కూడా ఇన్విటేషన్ వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. ఇక ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి, సీఎం రేవంత్ రెడ్డికి వీళ్ళకి కూడా వీళ్ళు ఆహ్వానాలు పంపినట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు డైరెక్ట్గా కూడా విజయ్ దేవరకొండ వెళ్ళి కలిసినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ మేరకు కూడా ఆహ్వానాలు అయితే చేరిపోతున్నాయి. పనులన్నీ కూడా సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు రష్మిక, విజయ్ దేవరకొండ. మరి ఫెబ్ 26 ఇంకా ఎన్ని రోజులో లేదు, కేవలం 10 రోజులు మాత్రమే ఉంది. మరి ఈ లోపే వీళ్ళు ఏమైనా అఫీషియల్గా అనౌన్స్ చేస్తారా, లేకపోతే పెళ్ళైన దాకా కూడా ఈ జంట సైలెంట్గానే ఉంటారా ఏంటి, మరి ఎందుకు వీళ్ళు అనౌన్స్ చేయటం లేదు బయటికి అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారనే చెప్పాలి. వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకోబోతున్నారని. ఎందుకంటే కూడా వీళ్ళిద్దరిని వీళ్ళు ఎప్పుడు అఫీషియల్గా అనౌన్స్ చేయనప్పటికీ కూడా ఫ్యాన్స్ ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. విజయ్ దేవరకొండ రష్మిక వీళ్ళిద్దరు ఫోటోలు మ్యాచ్ అవుతున్నప్పుడు కానీ అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ కూడా ముందులో ఫ్యాన్సే కనిపెట్టి పోస్టులు చేయటం జరిగింది. ఇక ఆ తర్వాత కొన్ని వీళ్ళిద్దరు కలిసి ఉన్నటువంటి ఫొటోస్ను కూడా రష్మిక బర్త్డే వీడియో కూడా చూడటం జరిగింది. కానీ వీళ్ళు మాత్రం ఎప్పుడు కూడా అఫీషియల్గా మాత్రం ఈ ప్రేమ వ్యవహారం గురించి బయట మాట్లాడిందే లేదు. ఎవరి మూవీ వర్క్స్ వాళ్ళు చేసుకుంటూ కూడా ఉంటారు. సమయం వచ్చినప్పుడల్లా కూడా వాళ్ళు కలుస్తూ విజయ్ దేవరకొండ ఇంట్లో కూడా పండుగలు సెలబ్రేట్ చేసుకున్నటువంటి రష్మిక ఫోటోలను కానీ అవి కూడా చూస్తూ ఉంటాం. వాళ్ళ మ్యాచింగ్ షర్ట్స్ కానీ మ్యాచింగ్ కోట్లు కానీ ఇవన్నీ కూడా మనం అందరం చూస్తూనే ఉంటాము. బట్ ఇప్పుడు ఇద్దరు కూడా పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ వీళ్ళు అఫీషియల్గా చెప్తే బాగుంటుంది కదా అని కూడా అనుకుంటున్నారు.